మెగాస్టార్ చిరంజీవి గారు మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి, ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, అండ్ కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు. సో ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తనదైన ముద్దని సాధించుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఓన్లీ సినిమాల పరంగానే మెగాస్టార్ కాదు, ఆయన రియల్ లైఫ్లో కూడా మెగాస్టార్ అనే పేరుకి ఈయన తప్ప ఇంకెవ్వరు కూడా సెట్ కారు అనే విధంగా ఆయన యొక్క మార్క్ని అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో అండ్ జనాల్లో కూడా ఇంపాక్ట్ చేసుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు. ఈ ఉగాది పండుగ వేళ ఆయన మాత్రం మరొక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరొక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది తెలిసిన తర్వాత చాలామంది కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చిరంజీవి గారి మీద. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నార్మల్గా ఒక సెలబ్రిటీ అన్నప్పుడు జనాలు ఏమైతే నాకేంటి అంటూ వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ రెమ్యునరేషన్లు వాళ్ళు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ చిరంజీవి గారు కానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి బాటలోనే నడుస్తూ సమాజానికి కూడా సేవా కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. లైక్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, చాలామంది కూడా ఇదే బాటలో నడుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు మరొక నిర్ణయం ఏంటి అంటే, పేద విద్యార్థులకు, చదువుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు తనే సాయం అందించి చదివిపిస్తాను అని చెప్పేసి కూడా తన గొప్ప మనసేంటో మరొకసారి నిరూపించుకున్నాడు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో చాలామంది కూడా ఓకే సిటీ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు అండ్ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బున్న వాళ్ళు పెద్ద స్కూళ్ళలో చదివిస్తూ ఉన్నారు, అంతా ఓకే. కానీ కొంతమంది చదువుకోవాలని ఉన్నా కూడా చదువుకొని గొప్ప ఉద్యోగాలు సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు కళలు ఉంటాయి. కానీ ఆ కళని నిజం చేసుకోవడానికి కుటుంబ పరిస్థితులు అనుకరించవు. వాటి వల్ల వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, మైనర్గా ఉన్నప్పుడే పనులు స్టార్ట్ చేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుకోవాలి అని చెప్పేసి ఆశ ఉన్న వాళ్ళు, చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేయూతను అందించి నేను చదివిస్తాను అని చెప్పేసి చిరంజీవి గారు మాటిచ్చారనమాట. సో ఆయన మాటించారంటే ఖచ్చితంగా ఆయన చేయాల్సిందే చేసి నిరూపిస్తాడు. సో మరి చూడాలి ఎవరెవరు ఆ అదృష్టానికి పాత్రలు అవుతారు అని చెప్పేసి. ఖచ్చితంగా ఏ దానం ఇచ్చినా కూడా, ధనధాన్యమైనా కూడా, ఏదైనా కూడా కరిగిపోతూ ఉంటుంది. కానీ విద్యాదానం అనేది ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. సో ఆ విధంగా విద్యాదానంలో మన చిరంజీవి గారు అయితే పాలు పంచుకుంటున్నారు. మరి ఆయనకైతే చాలామంది కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఇదే విధంగా మీరు సేవా కార్యక్రమాలు చెయ్యాలి, మీ యొక్క లెజెండరీ ఇదే విధంగా ముందుకు సాగాలి, మీరు సంపూర్ణ ఆయుష్తోని, ఆయుర ఆరోగ్యాలతోని కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు.